అమ్మా నీలవేణమ్మా, లోపల ఏం జరిగిందో తెలుసా? నువ్వు ఇక్కడ చుక్కలు ముగ్గేస్తుంటే లోపల చిన్నయ్య ఆ ముగ్గురికి చుక్కలు చూపించాడు. నువ్వు ఇక్కడ నీ పని ముగించేలోపు చిన్నయ్య వాళ్ళ పని పెట్టేశాడు. అసలు ఏం చేశారన్న తారక్ సార్? అందరూ కలిసి నీలవేణిని అమాయకురాలిని చేసి ఆడుకుంటున్నారు కదా. నీలవేణి టైం బాలేదు కాబట్టి ఆ బంగారు నగలు పోయాయి. దాన్ని అడ్డం పెట్టుకుని నీలవేణిని మీ మాటలతో తూట్లు పొడుస్తున్నారు. ఇంకొకసారి బంగారం విషయంలో నీలవేణిని బాధ పెట్టారో ఆ కప్పులో ఉన్న కాఫీ నిజంగానే మీ మొహం మీద పోస్తాను. నిన్ను నానా మాట్లాడుతున్న వాళ్ళకి నానా తట్టాలు పడేలా చేస్తున్నారమ్మా చిన్నయ్య. వాళ్ళు నన్ను కొత్తగా ఏమంటారన్నా? నన్ను ఏదో ఒకటి అనడానికి ఇప్పుడు జరిగిన తప్పు వాళ్ళకి కొత్త కారణంలా దొరికిందంతే. ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళేమైనా అంటారనో అనరనో కాదు, పోయిన బంగారం ఎలా తీసుకురావాలా అని. అప్పటి వరకు ఈ తిప్పలు తప్పవు. జరిగిన దానిలో నీ తప్పేం లేదు కదమ్మా. అందుకే ఆ విషయంలో నిన్ను ఎవరేమన్నా చెన్నయ్య గారు ఊరుకోవడం లేదు. ఆయనకి నా మీద ఉన్న ప్రేమ వాళ్ళ నోళ్లు మూయిస్తోంది అంతే. అంత మాత్రాన్న నా వల్ల తప్పు జరగలేదని కాదు కదా. ఆ బంగారం నా వల్లే పోయింది కదా. జరిగిన ఆ పొరపాటుని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నా మీదుంది. తప్పు ఎవరిదైనా చివరికి అది నీకొచ్చి చుట్టుకుంటుంది. ఆ దేవుడి దయ వల్ల తిరిగి ఆ బంగారం దొరికితే బాగుండు. అమ్మా మా ఊళ్ళమ్మ తల్లి, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో నీకు మొత్తం తెలుసు. ఉన్న సమస్యలు తీరేదెలా అని ఆలోచిస్తుంటే రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. ఒక పక్క రంజిత్ విషయం ఎలా తేల్చాలా అని నేను చూస్తూ ఉంటే, మరో పక్క బంగారం అనే కొత్త సమస్య నా తలకి చుట్టుకుంది. జరుగుతున్న ఈ అనర్థాల నుంచి ఉపశమనం కలిగేలా ఏదైనా మార్గం చూపించు తల్లి. నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నాకు దొరికిన ఆ సిమ్తో మార్గం కనిపించబోతుందా? దారి చూపించమని నిన్ను ప్రార్థిస్తుంటే సిమ్ ఎందుకు గుర్తొస్తుంది? ఇదంతా నా మనసుకి నిగ్రహం లేకపోవడం వల్ల జరుగుతుందా, లేక నువ్వే అది నా కళ్ళకి చూపిస్తున్నావా? ఏది ఏమైనా నాకు అండా దండా నువ్వే. జరగాల్సింది జరిపించాల్సింది నువ్వే. నువ్వే నన్ను కాపాడాల్సింది, సమస్యలకి పరిష్కారం చూపించాల్సింది. సార్, ఏమైనా లీడ్ దొరికిందా? ప్రయత్నిస్తున్నాం తారక్ గారు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి లీడు దొరకలేదు. ఆ బంగారం చేతులు మారింది అంటే మళ్ళీ మనకి దొరకడం చాలా కష్టమైపోతుంది. అయినో తారక్ గారు, కానీ వాళ్ళని పట్టుకోవడానికి ఏదో ఒక ఆధారం దొరకాలి కదా. ప్లీజ్ త్వరగా ఏదైనా లీడ్ సంపాదించండి ఎస్ఐ గారు. వాళ్ళు నేరుగా ఎక్కడ అమ్మకపోయినా కేవలం ఒకరి నుంచి ఒకరికి ఆ బంగారం పంపించడం జరిగినా వాళ్ళని మనం పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. యు ఆర్ రైట్ తారక్ గారు.
నేను వీలైనంత త్వరగా వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాను. పోనీ సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా ఆధారాలు దొరికాయా? సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేశాం తారక్ గారు, ఎవరు అబ్నార్మల్ గా కనపడలేదు. అందువల్లే మాకింకా కష్టమవుతుంది. ఎస్ఐ గారు, ఈ కేసు కొంచెం హై ప్రయారిటీగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. తప్పకుండా తారక్ గారు, మేము అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఆ దొంగలు దొరుకుతారని మాకు నమ్మకం ఉంది. యూ డోంట్ వరీ సార్. నేను తర్వాత కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. తారక్ సార్, నగల ఆచూకీ దొరకలేదు కదా? నిలవిని ఖచ్చితంగా దొరుకుతుంది. దాని గురించి నువ్వు దిగులు పడకు. దిగులు పడకుండా ఎలా ఉండమంటారు తారక్ సార్? ఒకటా రెండా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే నగలు, అవన్నీ నా మూలంగా పోయాయనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఎవరో నన్ను పదే పదే నిందిస్తున్నట్టు అనిపిస్తోంది. పదే పదే నువ్వు తప్పు చేశావు అని నన్ను వేలెత్తి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. చూడు నిలవిని, నిన్ను ఎవరు నిందిస్తారో, ఎవరు వేలెత్తి చూపిస్తారో నాకు బాగా తెలుసు. ఈ ఇంట్లో వాళ్ళు చేసే తాటాకు చప్పుళ్ళకి నువ్వు భయపడకు. అసలు వాళ్ళ మాటల్నే నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే ఇక్కడ మనుషులు మంచి చేసినప్పుడు ఎప్పుడూ గొప్పగా పొగిడింది లేదు. కానీ చిన్న తప్పు జరిగితే మాత్రం దాన్నే వేలెత్తి చూపిస్తారు. అలాంటి మనుషుల ఆలోచనలకి, మాటలకి నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సరేనా? తారక్ సార్, ఏంటి నిలవేని? ఈ సిమ్ గార్డెన్లో దొరికింది తారక్ సార్. పనిచేయడం లేదని ఎవరైనా పారేశారేమో. లేదు తారక్ సార్, ఇది ఎప్పుడో పడేసిన సిమ్ లాగా లేదు. నిన్న మొన్నటి వరకు వాడిన సిమ్ లాగే కనిపిస్తుంది. ఇంట్లో ఎవరైనా పొరపాటున పారేసుకున్నారేమో అనిపిస్తుంది. అయితే ఒకసారి దీన్ని ఫోన్లో పెట్టి చూస్తే సరిపోతుంది కదా. నీది డ్యూయల్ సిమ్ ఫోనే కదా. ఒకసారి దానిలో ఈ సిమ్ పెట్టి నాకు కాల్ చేయి. నెంబర్ని బట్టి ఇది మన ఇంట్లో వాళ్ళదేనా కాదా తెలుస్తుంది.